లోకేష్ పాదయాత్రలో విశిష్టమైన స్పందన కనిపిస్తుంది ప్రజల్లో. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీలాంజన పడుతున్నారు. నిన్న కూడా నేను యలమంచిలో వెళ్ళాను. యలమంచిలో కూడా మరి జనాలు బిల్డింగ్ల మీద ఎక్కడ చూస్తే ఆ స్పందన చూసి, ఆ పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డి భయపడవలసిందే. తప్పకుండా మనం తెలుగుదేశం పార్టీ ఈ 3 నెలల్లో మన అధికారంలోకి వస్తాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూస్తాం. నారా లోకేష్ నాయకత్వం మీద యూత్ అంతా నడుస్తుంది నమ్మకంతో మేమందరం కూడా ఉన్నాం. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని, లోకేష్ బాబుని ఏ తేడాతో చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తాలూకా చూస్తే ప్రజలు అందరూ జడుస్తున్నారు. ఆయన తాలూకా ఇది కూడా ఎవరు కూడా అంగీకరించట్లేదు. మానవ మధ్యతరగతి కుటుంబాలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరో ఈ చూసిన అంగీకరించట్లేదు. కానీ మరి తెలుగుదేశం వస్తే మరి మంచి పరిపాలన వస్తుంది, అందరం కూడా బాగుంటాం. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలనేది ఆంధ్ర తాలూకా అభిమానం. చంద్రబాబు హయాంలో వీళ్ళు ఎన్నో పాదయాత్రలు చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. కానీ ఈ రోజు ఆటంకాలు కలిగించడానికి కారణం లేదు. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళు చేశారు, కానీ ఆటంకాలు సృష్టించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఆటంకాలు సృష్టిస్తారు? అదే తెలుగుదేశం పార్టీ తాలూకా సాంప్రదాయం. ఆయన చేసుకొని పాదయాత్ర కానీ ఏ రోజు కూడా ఆయన అడ్డు పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఉండేవాడా కాదు. ఆయన ఆ సాంప్రదాయంగా ఉండి చేసుకొని ప్రజలు మనందరూ ఉన్నారని చేశారు. కానీ ఆయనకి ఎటువంటి అడ్డు పెట్టలేదు. అదే తెలుగుదేశం పార్టీ ఒక తాలూకా సాంప్రదాయం. రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? రాబోయే రోజుల్లో మరి మీరు అందరూ వింటున్నాం. తప్పకుండా తెలుగుదేశం రావాలని ప్రతి ఒక్కరిలో అందులోకి వాళ్ళ తాలూకా కార్యకర్తలే నేను విన్నాను. నాకు కూడా వాళ్ళతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మళ్ళీ మీ పాలన రావాలి, మీ పార్టీ వస్తే అందరం బాగుంటాం, రైతులు బాగుంటారు, వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపారస్తులు అందరూ కూడా చాలా బాగుంటారని అభిప్రాయం ఉంది. తప్పకుండా చంద్రబాబుని విజయం గెలిపిస్తారు, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు. లోకేష్ బాబు సత్తా తెలియక ఏవో కొంతమంది మాట్లాడారు. కానీ బయటకు వచ్చిన తర్వాత సత్తా ఏంటో ప్రజలకు తెలిసింది, నాయకులు కూడా తెలిసింది. నాయకులు తెలిసిన తర్వాత గుండెలు ఇప్పుడు వైసీపీ నాయకులు ఎలా ఉందంటే నిద్ర పట్టట్లేదు, కునుకు రావట్లేదు. ఎందుకంటే ప్రజలు ఆ స్పందన చూసి రాత్రి పగలు ప్రజాసేవే ముఖ్యమని, ప్రజలకు ఏం చేస్తామని మేలు చేస్తామని ఆలోచనతో ఉన్నారు తప్ప ఈ వైసీపీ లాగా దోసుకుతుందము, ప్రజలను ఇబ్బంది పెడదాము, మైనింగ్ ఇసుక ఇవన్నీ దోసుకుతున్నారు. ప్రజల్లో పూర్తిగా తెలిసిపోయింది వైసీపీ పని ఏంటో. మళ్ళీ ఈ ఛాన్స్ కానీ మళ్ళీ వీళ్ళకి వచ్చినట్లయితే మనం ఈ బ్రతికి బట్ట కట్టలేము, మనం ఇంకో రాష్ట్రం వెళ్ళిపోవాలి తప్ప మనకు మరి బాగోగులు లేవు అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందుకనే ప్రజాదరణ ఈ టీడీపీకి జనసమూహం కూడా పెద్ద ఎత్తున ఇలాగే కాదు, భారీ ఎత్తున. మొదట్లో ఎన్టీ రామారావు వచ్చిన ఎంత భారీ స్పందన వచ్చిందో అంతకు 2 రెట్లు వచ్చినట్టు ఉంది ప్రజల్లో. ఎందుకంటే వీళ్ళు చేసిన పని అంత అధ్వానం చేశారు. వాళ్ళు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు లోపల మాట్లాడుకున్నాను. ఈరోజు మళ్ళీ కానీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళకు వర్కులు చేసినప్పుడు కూడా బిల్లు లాభాలేదు, వాళ్ళకి ప్రయారిటీ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త గుర్తింపు ఉంటుంది, ప్రజలకు కూడా మేలు చేయాలి ఆలోచన మొదటి నుంచి ఉంది పార్టీకి. అది మొదటి నుంచి 1% ఈరోజు ప్రజాస్పందన బాగుందని మేము ఊనుకుంటాం. మా ప్రభుత్వంలో ఇన్ని ఫ్యాక్టరీలు తెచ్చామని సెల్ఫీ ఇచ్చారు మన లోకేష్ బాబు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక సెల్ఫీ కూడా ఇవ్వలేకపోతాను. కారణం చేస్తే కదా ఇవ్వడానికి. ఎక్కడైనా పలానా కంపెనీ తెచ్చాము, ఈ ప్రజలకి ఈ యువతకి ఉద్యోగం కల్పించమని వాళ్ళకి ఆలోచన ఉంటే కదా. ఎప్పుడు ఏదుంది తిందమా, ఏదన్నా కొండ తవ్విదమా తినేదమా, ప్రజలు మరి వాళ్ళు విశ్వాసంతో లేరు. ఈ టైంలో గతంలో వాళ్ళ నాన్న పేరు పెట్టుకుని కొన్ని వేల కోట్లు తిన్నాడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్లు తిన్నాడు, అంతే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. అయితే ఇప్పుడు లోకేష్ బాబుకును జగన్మోహన్ రెడ్డికి గల వ్యత్యాసాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు దొంగవాడి చేతిలో తాళం ఇచ్చినట్టు ప్రజలు ఒకసారి అవకాశం ఉంటే ఒకసారి అవకాశం ఉంటే ప్రజలు ఇచ్చారు. ఆ తాలూకా వ్యక్తిత్వం తెలిసిపోయింది కాబట్టి మరి ఆ ఛాన్సే లేదు. దొంగవాడికి తాళం ఇచ్చి ఒకసారి అన్యాయం పొందిపోయినాం కాబట్టి ఈ రాష్ట్రం ఆ మొక్కమే చూడరు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుంది, ఊహించిన దాన్ని ఘన విజయం సాధిస్తుంది. అది విశ్వాసం ప్రజల్లో ఉంది, నాయకులకి ఎలాగా ఉంది. ఎందుకంటే ఆ ప్రజాస్పందన చూసి నాయకులు ఇంకా మీటింగ్లు పెడితే మేము మాట్లాడుతున్న ఆలోచన నాయకులకు ఉంది. కార్యకర్తలు ఉరుగులుతూ వస్తున్నారు. ఓటర్ కూడా ఈసారి మనం గెలిపిద్దామనే ఆలోచన ఓటర్కి ఉంది. తెలుగుదేశం ఏ విధంగా నవరాత్రులు అవ్వడానికి అవకాశం లేకపోతే మొదటే తప్పు చేస్తారు బాబాని. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఓటర్లకు చెప్పేశారు. ఆ చెప్పిన వెంటనే ప్రమాణ శాఖలోనే నెలకి సంవత్సరానికి 250 రూపాయలు సేపుని పెంచుతామని చెప్పేసి చెప్పారు. ఇదేడు ఇలా జరిగిందని చెప్పేసి అప్పటి నుంచి ప్రజలకి కొంత అవగాహనగా తెలిసిపోయింది. అలాగే ఆయన చేసింది రాజకీయం మాత్రం ప్రజాసేవ మాత్రం ప్రజా రాజకీయం మాత్రం చేయట్లేదు.
ఎక్కడ ఏది చేసేయాలనుకున్నా రౌడీ విజయంగా చేస్తున్నాను తప్ప ప్రజా రాజకీయం మాత్రం లేదు. కాకపోతే ఆయనకి 26 వ్యాపారాలు ఉన్నాయి. ఆ 26 వ్యాపారాలకి ఆయన దూరిపోతారు. ఆయన గెస్ట్ హౌస్లో దూరిపోయిన తర్వాత ఇది వ్యాపారం ఇది ఎలాగుందని చెప్పి చూసుకొని ఉండడం అవన్నీ అయిపోతే గేమ్ ఆడుకోవడం తప్ప రాజకీయం మాత్రం లేదు. ఒకవేళ ఎవరు ఏ భవనే కానీ డబ్బులు కానీ అప్పు ఇస్తామని అంటే ఆ భవన్ దగ్గరికి సైన్ చేయించడం కోసం పిఎల్తో రప్పించుకోవడం తప్ప మరి ఇంకేట్లేదు. ఎవరో టీడీపీ భవన్ లేకపోతే ఇంకెవరో లీడర్ ఎవరు ఎదిరితే వాళ్ళని విరికించడము బంధించి అక్రమంగా చేయించడమే కానీ తప్ప ఆయన డ్యూటీగా ప్రజల్లో మాత్రం ఈ ప్రజలు మనకు ఆమోదించినారు వీళ్ళకి ఏది మేలు చేద్దామో లేకపోతే వీళ్ళకి ఏది ప్రొందన చేయించడమో ఏది ఆ అభిప్రాయం మాత్రం లేదు. మళ్ళా వస్తే మాత్రం ఇంక ఈ రకంగా బ్రతకలేమని కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు ఉండడం శ్రీలంకకి మనకి ఏం తేడా ఉండి అని చెప్పేసి తెలియజేస్తాం. యోగాలంకి ఫస్ట్లో స్లోగా అయినే అలా ఉంటుండగా లోకేష్ తాలూకా పాదయాత్ర తాలూకా మ్యానుఫ్యాక్చర్లో ఎక్కువగా మనకి బయట ప్రజల మీద బాగా పనిచేసింది. అది ఆ పనిచేయడం మ్యానుఫ్యాక్చర్లో ప్రతి ఒక్కరికి కూడాను చంద్రబాబు నాయుడు తాలూకా కార్యక్రమం ఆ కార్యక్రమం రెండు ఇదయ్యి లేడీస్కి 3 సిలిండర్లు ఇవ్వడం, గ్యాస్ మెయిన్ మనకి ఏడికి ఇవ్వండి తిండికి గ్యాస్ కూడు గుడ్డ అన్నట్టు ఎన్టీ రామారావు అన్నట్టు కూడు గుడ్డ అని అదే దీని మీద ఇప్పుడు లోకేష్ కూడా ఒక కార్యక్రమం పెట్టాడన్నమాట. ఈ యోగాల మీద ఏంటంటే ఉండకుండా ఇంకా ఉధృతం ఉంది అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద కొంచెం భయపడుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ సిలిండర్ కానివ్వండి లేడీస్కి ఎంతమంది ఉంటే అంతమందికి ఈ సంవత్సరానికి 15,000 అంత ఇవ్వడం కానీ నెక్స్ట్ ప్రతి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి కంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చేసి మ్యానుఫ్యాక్చర్ పెట్టడం వల్ల ఇప్పుడు యోగాలకి మరీ స్పందన ఎక్కువ వచ్చిందన్నమాట. ఆ స్పందన రావడం ఇప్పుడు జగన్మోహన్ ఎక్కువ జడుస్తున్నాడు. మెయిన్ అప్పట్లో పాదయాత్ర ఎన్నో వాళ్ళందరూ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు ఆటంకం కలిగించలేదు. అవునండి, ఆటంకం కలిగించారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు లోకేష్గా పాదయాత్ర చేసేటప్పుడు ఇలాగ ఉధృతంగా పెరిగినట్టయితే నాకు రేపు ఎఫెక్ట్ వస్తుందని ఇప్పుడు అప్పుడు చంద్రబాబు అనుకున్నాడు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు కానీ దేనికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్నిటికీ సహకారం అందించి ప్రతి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అతను సొంతగా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి ఇచ్చేశాడు. కానీ వీళ్ళు అలా చేయట్లేదు. ప్రతిదీ ఎక్కడైతే గొడవ పడదామని కానీ ఈ సభని రద్దు చేయడం కానీ ఫెయిల్ చేయడం కానీ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే ప్రజల్లో ఎలాగొచ్చిందంటే అప్పుడు అలా చేసేటప్పుడు వీళ్ళు సపోర్ట్ చేశాడు. ఇది ఇప్పుడు అలా చేస్తుంటే తిరిగి అల్లరి పెడతానంటే దాని మీద కొంచెం ప్రజల్లో కూడా ఉధృతంగా ప్రచారం బాగా సాగింది. ఆ సాగడం వల్ల పాదయాత్ర మరీ హైలైట్ అయిపోయింది మరి. దానివల్ల ఇప్పుడు జగన్మోహన్ జరుగుతున్నాడు. మెయిన్ లోకేష్ బాబు మేము తెచ్చే ఫ్యాక్టరీలు ఇవి అని సెల్ఫీలు పడతాను. మరి జగన్మోహన్ రెడ్డి ఒక సెల్ఫీ కూడా బదులు లేకపోయింది. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ ఏ ఫ్యాక్టరీ కానీ ఇది కానీ తేలేదు ఒక్కడ కూడా. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ దీంట్లో ప్రతి ఒక్కరు ఏంటన్నాడంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా వ్యవసాయం మీద పెట్టలేదు. ఎప్పుడు కూడాను ఐటీ అనుకొని కూర్చుంటాడు అని అన్నాడు. ఇప్పుడు ఐటీయే ప్రతి ఒక్కరికి కాపాడింది. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ అంత డెవలప్మెంట్ చేసాడు. రేపు పొద్దుట అసలు మరొక 5 సంవత్సరాలు కానీ మనం వచ్చుంటే వైజాగ్ హైదరాబాద్ తాతలాగా అవునమాట. హైదరాబాద్ కంటే చాలా మంచి డెవలప్మెంట్ అవును వైజాగ్ సిటీ. తర్వాత ఏంటంటే అమరావతి మీరు హైదరాబాద్ కంటేను అమరావతికి మరీ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ పెట్టి బాగా అభివృద్ధి చేయాలనుకున్నాడు. ఈరోజు ప్రభుత్వం ఇవ్వడంతో అక్కడ స్టాప్ అయిపోయి అమరావతి నాశనం చేయడానికి చూస్తాడు జగన్. ఇప్పుడు 3 రాజధాని అన్నాడు. ఇప్పుడు రాజులే రాజ్యం అన్నట్టు మనకు ఆఖరికి ఏంటంటే దీనికి రాజధాని లేకుండా అయిపోయింది. మెయిన్ ఇప్పుడు ఆ రోజా అంటే రాజులే రాజధానికి రారాజు నేనంటే అయిపోయింది ఇప్పుడు ఆఖరికి. నెక్స్ట్ అలాగా చేసే కార్యక్రమం ఏ ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అన్నీ ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ యువకులందరూ తెచ్చి మంచి కార్యక్రమం చేసి మరో 15 దాకా మనం చుట్టూ కనబడమని చెప్పి ఒక ఏం పట్టుకొని సక్సెస్ అవ్వకుండా చేయడం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడన్నమాట. ఈ రాష్ట్రం దళారుల చేతుల్లో, దోపిడీదారుల చేతుల్లో, కబ్జాదారుల చేతుల్లో ఆందోళన పడుతున్న రాష్ట్రం లోకేష్ పాదయాత్ర ద్వారా సమస్యల పరిష్కారం జరుగుతాయన్న నమ్మకంతో కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ, కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ, బీసీల మీద దాడులు జరిగినప్పటికీ, దళితుల మీద దాడులు జరిగినప్పటికీ, మైనార్టీల మీద దాడులు జరిగినప్పటికీ ఆ త్యాగాన్ని జయించుకొని
పాదయాత్ర చేసినటువంటి అపర చాణక్యుడు నారా లోకేష్ గారు. రేపు జరగబోయే యువగల సభకు నాకుండేటువంటి అంచనా ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ మొత్తం 6 లక్షల మంది పైగా వస్తారనే అంచనా అయితే చేయటం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత, పవన్ కళ్యాణ్ రాక తర్వాత, పాదయాత్ర ముగింపు తర్వాత జరగబోయే పెద్ద వైభవంగా జరుగుతున్న ఇది ఒక బలమైనటువంటి కార్యక్రమం కాబట్టి 6 లక్షల లోపు తగ్గరని, 6 లక్షల పైగా వస్తారని, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్కి ఎందుకు పరిపాలన ఇచ్చామని బాధపడుతున్నారని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనే తపనతో, ఆలోచనతో, దృఢ సంకల్పంతో రేపు జరగబోయే యువగలానికి అశేష జనవాహిన మధ్య ఉత్తరాంధ్ర యువగలం బహిరంగ సభ అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఉత్తరాంధ్ర ప్రజలు తండోపతండులుగా 4 ప్రాంతాల నుంచి వచ్చి తరలి వచ్చి ఈ యువగలం సభను విజయవంతం చేస్తారని శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, వైజాగ్ జిల్లా ఉత్తరాంధ్ర తరపున నేను మనవి చేసుకుంటూ, నా పేరు ముద్దాడ రాంబుజ్జి, టీడీపీ కార్యకర్త.